13 సినిమాలు చేశాను. విజయన్న ప్రకాష్ లో నాకు ఇష్టం ఏంటంటే తన వాయిస్ బేస్ విజయన్న చాలా హాయిగా నవ్వుతాడు. సైడ్ అందులో విపరీతమైన హ్యూమర్ ఉంది, అది ఎవరికి తెలియదు. ఉన్నాడు కదా, నీ అందరికీ తెలుసు కదా, ఇంత పనిచేసిన అందరికీ తెలుసు కదా. ప్రకాష్ 13 సినిమాలు చేశాడు, ఇది 13 సినిమా. ఇది దీనిలో మన 13 సినిమాలు ఎన్ని హిట్లు లేని ఆల్మోస్ట్ చా సూపర్. అబ్బాయి కిషోర్ ఇతనే కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ప్రకాష్. ఇక ఈ సినిమాలో బేసిక్గా మా ఇద్దరు హీరోలు చాలా అందంగా ఉంటారు. ఇంతగా వాళ్ళు చెప్పినట్టు డింపుల్ చెప్పినట్టే హీరోయిన్స్ ఇద్దరు సినిమాలు ఇంకా చాలా అందంగా ఉంటారు. ఆల్రెడీ మీరు టీజర్ ట్రైలర్ సాంగ్స్ చూసారు. నేనే మురిసిపోయాను ఇద్దరిని చూసి. ఒక మాట ఉంది, ఏమందంటే వీళ్ళిద్దరు చాలా సూపర్ డాన్సర్స్ అని, తక్కువ ఎంజాయ్. ముగ్గురు మాట అయితే రేపు థియేటర్లో డెఫినెట్ గా బ్లాస్ట్ అయిపోతాం, వెరీ షూర్. విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఒరే ఆగరా బాబు. సో వీళ్ళని ఇంత అందంగా చూపించడానికి ఒకవేళ నేను కూడా మీకు అందంగా కనిపించింది, నిజంగా బాగున్నాడు రవణ బాగున్నాడు కనిపిస్తే క్రెడిట్ గోస్ టు మా ప్రసాద్ మురళి. ఇది ప్రసాద్ మురళి నాది 3rd ఫిల్మా 4th ఫిల్మా 9th ఫిల్మా ఏంటే బాబు. నాకు మెమరీ చాలా చెత్త మెమరీ, నా అసలు గుర్తుంది. 9 సినిమాలా. సో 9 సినిమాలా, ఇక్కడ 13 సినిమాలు అండి. ఈ సినిమా సాంగ్స్ కంపోజ్ చేసిన శేఖర్ 3 సాంగ్స్ సూపర్, 3 సూపర్గా ఉన్నాయి. ఒక సాంగ్ అది సర్ప్రైజ్, అది బాగా చేసేది. అది కూడా మీరు అది కూడా థియేటర్లో బ్లాస్ట్ అయిపోతుంది నేను అనుకుంటున్నాను. నేను ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ వెరీ షూర్. సో అన్ని సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. ఇక ఫైట్ మాస్టర్ దీంట్లో సీరియస్ ఫైట్లు, ఎమోషనల్ ఫైట్లు అలాంటి ఏమి ఉండవు. ఎంటర్టైన్మెంట్ ఫైట్లు అంతేగా షూర్ ఎంటర్టైనింగ్ ఉన్న ఫైట్లు అన్నీ కదా, పర్ఫెక్ట్. ఇక మా ప్రొడ్యూసర్ చెరుకుని సుధాకర్ ఇప్పుడు ఇందాక 3 ముక్కలు మాట్లాడాడు. బయట కూడా అంతే, ఎందుకంటే ఎక్కువ మాట్లాడు, ఎక్కువ సైకిల్ ఉంటాయి. అతను చూస్తే మొత్తం ఆస్ట్రేలియన్ క్రికెటర్లో ఉంటాడు. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లో ఉంటాడు. అంతే ఎవరు ఆషికే కదా, ఫస్ట్ ఆషిక్ అన్నా ఎవరున్నారు, నాతో ఎవరు అన్నారు అంత గుర్తున్నట్లయితే ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉన్నారు. కొంచెం ఈ లుక్స్ లైక్ ఆస్ట్రేలియన్ క్రికెటర్. స్టీవ్ వాక్ ఇది ఒకటే, స్టీవ్ అనేంతవరకే గుర్తున్నాను. ఇకపోతే ఈ సినిమాలో యాక్టర్స్ అందులో సునీల్తో మళ్ళీ నేను దుబాయ్ సీను అలాంటి సునీల్ చూడబోతున్నాను. ఎరగ తీస్తే రాలపేడి వాళ్ళ. ఇక సత్య గురించి నేను ఖచ్చితంగా చెప్పక్కర్లేదు. అన్ని ప్రతి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్స్ అద్భుతంగా చేస్తారు. కిషోర్ మురళీధర్ గారు అండ్ మన గెటప్ సీను సోనియా వీళ్ళందరితో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇంతమంది మామూలుగా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మనం సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెట్టండి. బట్ ఒక పర్సనల్ ఇదితో వాళ్ళతో విపరీతంగా ఎంజాయ్ చేసిన సినిమాలు అనిల్ రావుపడి, హరీష్ శంకర్, బాబీ, కిషోర్ వీళ్ళతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు సూపర్ యాక్టర్స్. సినిమా చాలా చెప్పడం జరిగింది. అది నెక్స్ట్ ఇప్పుడు శివతో చేస్తున్నాను. నెక్స్ట్ మా శివ ఆ సినిమా తర్వాత మాడదాం. వస్తున్నాడు శివ, వస్తున్నాడు మంచి ఇంతో వస్తున్నాడు. సో నేను వీళ్ళతో స్పాట్లో కానీ ఇంప్రొవైజేషన్స్ కానీ డైలాగ్స్ కానీ బేసిక్లీ రైటర్స్ వీళ్ళే కాబట్టి అన్నీ అంత బాగుంటాయి, అంత రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఎన్నోసార్లు చెప్పాను నేను, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్లో 50% చేస్తే విపరీతంగా పేరు వస్తుంది. అంత మంచి యాక్టర్స్, ముఖ్యంగా ఇతను. ఇకపోతే బీమ్స్ అనే దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కలేదు. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. సక్సెస్ మీట్ అతని గురించి ఎక్కువ మాట్లాడతాను. సో బీమ్స్ ఇక లేడు, మంచి మ్యూజిక్గా ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సౌండ్లో బిజీగా ఉన్నాడు. బీమ్స్ నువ్వు మళ్ళీ ఎరగదీయబోతున్నావు.
కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. ఇక డింపుల్తో ఆషికతో ఆల్రెడీ ఒకసారి చేశాను, ఆషికతో ఫస్ట్ టైం చేశాను. వీళ్ళు ఇద్దరు ఆల్రెడీ చెప్పేశారు మేము ఎంత ఎంజాయ్ చేసాము, ఎలా పని చేసాము ఏంటంటే ఫుల్గా చాలా 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 బ్రహ్మాండంగా. అది మీరు స్క్రీన్ మీద చూడబోతున్నారు. డెఫినెట్గా మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కిషోర్ తిరుమల. పాపం జ్వరంలో కూడా మన వరంగల్ ఫంక్షన్ లో అంత కాలు లేకున్నా ఎప్పుడు అనుకోలేదు నేను. అంత కాలు లేకపోతే ఒక టైగర్ షోరూమ్ తీసిన తర్వాత చూస్తున్నా. తారక్ పన్నమ్మ చెప్పడం మర్చిపోయాను. తారక్ పన్నమ్తో మనం మాస్ జాతర చేసాము, ఇప్పుడు చేస్తున్నాం. వెరీ వెరీ గుడ్ యాక్టర్. వీ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ తారక్. అండ్ ఈ కుర్రోడు ఒకడు రోహన్ ఒకడు చూశారు కదా ఎంత ముద్రో. శుభ చెప్పినట్టు మామూలుగా ఈ ప్రోగ్రామ్ ఏఐ ప్రోగ్రామ్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, అలాంటి వాడు. సో ఈ సినిమాకి టైటిల్ ఇచ్చింది మా పవన్ అండి. పవన్ ఇచ్చింది భక్తి మహాశైలి విజ్ఞప్తి అది ఇచ్చింది పవన్. కిషోర్ ఈ సినిమాకు ఇప్పుడు ఎలాగైతే మాకైతే హిట్ ట్రాక్లు ఉన్నాయి అలాగే మంది కూడా అయిపోవాలని కోరుకుంటున్నాను. ఇతను ఒకడు అంటే ఇతను కనిపించని దొంగ ఇప్పుడు బయటపడుతున్నాయి, అన్ని బయటపడుతున్నాయి, ఇంకా బయటపడుతున్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీ బాధ తెలుస్తుంది. అంటే మా ఇద్దరు కాంబినేషన్, ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్ ఈ సినిమా తను ఎంత ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఇమోషన్ అన్నీ ఉండేవి. నేను శైలజ కానీ ఉన్నది ఒకటే జిందగీ కానీ చిత్రలహరి కానీ. సో దీంట్లో ఫుల్ ఫన్ రైడ్. ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు BMW ఎక్కండి ఫుల్ రైడింగ్ వచ్చాయి. ఆల్ ద థియేటర్స్ January 13th భక్తి మహాశైలి విజ్ఞప్తి. తమ్ముడు